నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. మాజీ మంత్రి అంబటి రాంబాబును కాపు నాయకులు గుంటూరులోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులలో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబుపై పెట్టిన 3 కేసులలో కోర్టులు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాంగ్రెస్ నాయకులు ఆమంచి కృష్ణమోహన్, రాష్ట్ర కాపు నాయకులు దాసరి రాము, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు తదితరులు అంబటిని పరామర్శించి ఆయనకు మద్దతు పలికారు. అంబటి రాంబాబుపై దాడి దుర్మార్గమని వారన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారిగా తాము అంబటికి సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. రాంబాబు గారి గొడవ ఎక్కడొచ్చింది? ఆయన ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఒక పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి తన 10 మందో 20 మందో అనుచరులతోటి అటెండ్ అయ్యి వస్తుంటే కౌంటర్ పార్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు అటకాయించి జరిగిన డిస్కషన్లో వీళ్ళు ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఒక మాట చిన్న ఇది జరిగింది. ఇది సహజంగా గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు, జిల్లా స్థాయి వరకు భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వందల వేల ఇన్సిడెంట్లు జరుగుతాయి. అంతటితో వదిలేస్తారు దానికి కంటిన్యూషను రాంబాబు గారి ఇంటి మీద ఆర్గనైజ్డ్గా పోలీసుల్ని పెట్టుకొని కంటిన్యూషను ఒక హోల్ ద డే దాడి చేసే ప్రయత్నం. అంటే నేను రాజకీయాల తోలికి వెళ్ళదలుచుకోలేదు, కానీ రాంబాబు గారు ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు ఉన్నాయి నాకు. నేను పార్టీ పరంగా కూడా మాట్లాడలా. ఇలా రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు చాలా సౌమ్యుడు, మా గుంటూరు రేంజ్కి కూడా ఐజీగా చేశారు మీరు. ఎలక్షన్ కమిషను మీ నిబద్ధతను గుర్తించి న్యూట్రల్గా ఉంటారనే భావంతో మీకు డీజీపీగా మన రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టి మీకు అప్పగించడం జరిగింది. ఫస్ట్ మిమ్మల్ని చంద్రబాబు నాయుడు అపాయింట్ చేయలేదు. అయితే మీరు ఆ రోజు వరకు ఎలక్షన్ కమిషను అపాయింట్ చేసిన హరీష్ కుమార్ గుప్తా గారు ఒక డీజీపీ అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఎస్పెషల్లీ మీ అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు మీ గతంలో ఉన్నటువంటి నిబద్ధతను గుర్తి 13 మందిని కాదని మీ ఎఫిషియన్సీని, నిజాయితీని గుర్తిస్తే, మీరు ఇవాళ రాంబాబు గారి ఇల్లు గుంటూరు నడిబొడ్డులో ఉంది. ఎస్పీ ఆఫీస్కి, గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి కోతవేటు దూరంలో ఉంది. మీ డీజీపీ ఆఫీస్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగళగిరి ఏపీఎస్పీ 6th బెటాలియన్కి కరెక్ట్గా కాలినడకని వెళ్తే, అడ్డదోవని వెళ్తే 6 కిలోమీటర్లో వస్తుంది 6th బెటాలియన్. అక్కడ కొన్ని వేల మంది పోలీస్ ఫోర్స్ ఉంటుంది. మీ డీజీపీ ఆఫీసు ఆపోజిట్లో ఆక్టోపస్ ఆఫీస్ ఉంది, గ్రేహాండ్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, వేల మంది పోలీసులు ఉంటారు. ఇంతమందిని పెట్టుకొని మీరు కంటిన్యూషన్ రాంబాబు ఇంటి మీద దాడి చేస్తుంటే, సుమారు 6 గంటలు, ఒక పూటల్లా 6-7 గంటలు దాడి చేస్తుంటే వాళ్ళని మీరు నియంత్రించలేకపోతే అది మీ అసమర్థత, లేదు ఇక్కడ ఉండి విధులు నిర్వహించేటటువంటి వాళ్ళ ఉద్దేశమా? మీ అసమర్థతనన్నా మీరు ఒప్పుకోవాలి. లేదంటే వీళ్ళు నియంత్రించలేదు కాబట్టి కనీసం వీళ్ళని మీరు సస్పెండ్ చేసి ఉండాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారి మాటిని మీరు రాజకీయపరమైనటువంటి లైన్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా వదిలేసన్నా ఉండాలి. ఏదో ఒక నిజం ఉండాలి కదా. ఏం యాక్షన్ తీసుకోలేదు కదా. నామకే వాస్తు ఎవరినన్నా జైలుకి అందులో అటాక్ చేసిన వాళ్ళకి అది తప్పు, అసలు పంపొద్దు మీరు. ఇది చెడు సాంప్రదాయం. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సమాజాన్ని రక్షించేది. డీజీపీ అనేవాడు రక్షకుడు. చంద్రబాబు నాయుడు తోటో లోకేష్ తోటో కాదు. మీరు రిటైర్ అయ్యి ఉన్నారు, గ్రేస్ పీరియడ్లో కంటిన్యూ అవుతారు. మీకు చాలా మంచి పేరుంది కూడా. వెనక్కి తిరిగి చూసుకుంటే మీ టోటల్ కెరియర్లో ఇలాంటి రాంబాబు గారు లాంటి ఇంటి మీద దాడి చేసినవి మీకు మాయన మచ్చవుతాయి, పోలీస్ డిపార్ట్మెంట్గా మాయన మచ్చవుతాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఇంటి మీదకి వెళ్తే గౌతమ్ సావంగ్ గారి గురించి ఏమన్నారు? ఆయన ఎక్కడికో పల్నాడు పర్యటనకి వెళ్తే రాళ్ళేస్తే ఏమన్నారు? ఎస్, ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాన్ని నేను కూడా కొద్దిసేపు కరెక్ట్ అని నేను యాక్సెప్ట్ చేస్తా. అదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాంబాబు లాంటి ఒక సౌమ్యుడు, రాంబాబు పరుషంగా ఏది మాట్లాడు, బూతులు తిట్టడు. కాకపోతే చదువుకున్న లాయర్గా సబ్జెక్ట్ ఉంటుంది, సర్కాస్టిజం ఉంటుంది, 10 మందిని నవ్వించే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సమాజానికి సంబంధించినటువంటి ఏదో ఒక లాజిక్
మేమన్నా ఏదన్నా ఒక సందర్భంలో ఆవేశంగా మాట్లాడతాం, కానీ రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరినే బూతులు తిట్టినటువంటి, సరే అతను ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు, దట్ ఈజ్ హిస్ చాయిస్ అండ్ రైట్. కానీ సమాజపరంగా ఎప్పుడు రాంబాబు తప్పు చేసినటువంటి వ్యక్తి కాదు. అలాంటి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అది తప్పు అని చెప్పి నువ్వు అదే తప్పు నువ్వు ప్రోత్సహిస్తావా? ఈ మూడిట్లో ఒకటే ఖచ్చితంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు మాటను విని మీరు డీజీపీగా చర్య తీసుకోకుండా ఉండాలి, లేకపోతే అసమర్థత అన్నా ఉండాలి. ఏదో ఒకటి డీజీపీ గారు ఒప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా పెద్ద మనిషి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని మాజీ మంత్రిగా పలకరించడానికి రాలేదు. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారిని మరి 18 రోజులుగా జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ నేను ఒక వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిగా రావటం కాదు, ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగా మేము రావటం కాదు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. ఇప్పుడు మాతోటి వచ్చినటువంటి ఇప్పుడు దాకా ఉండి వెళ్ళిపోయినటువంటి దాసర్ రాము ఏదైతే ఉన్నాడో కాపు నాయకుడు, మేమందరం కలిసి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మీద జరిగినటువంటి దాడిని, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండించాలనేటువంటి ఉద్దేశంలోనే రావటం జరిగింది. ఎందుకంటే ఇది సరే మాట్లాడవచ్చు, గత ప్రభుత్వంలో ఏం చేసింది, గతంలో ఏం జరిగింది అనేటువంటి అనేక సందర్భాలుగా చూస్తున్నాం. టీవీలో డిబేట్లు కానీ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ గతంలో జరిగింది మేము చేస్తామనేటువంటి విధానం అనేటువంటిది సరైనటువంటి సాంప్రదాయం కాదనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి సోదరుడు మరి ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ప్రతిపక్ష పార్టీలని అనగదొక్కేటువంటి విధానాలు, వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధానాలు ఉంటుంటాయి. కానీ ఈ విధంగా రాంబాబు గారి ఇంటి మీద ఇంత పెద్ద ఎత్తుని దాడి జరగటం, ఏదో రాజకీయపరమైనటువంటి విమర్శలు అనేటువంటి సర్వసాధారణంగా అందరూ చేస్తుంటాం. అంటే దానికి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి పరుషంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, లాజిక్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడూ పొరపాటుగా మాట్లాడినటువంటి విషయాలు అయితే ఉండవు. గౌరవప్రదంగానే మాట్లాడతాడు, రాజకీయంగా ఏ రకంగా విమర్శించాలో ఆ రకంగా విమర్శిస్తాడు తప్పితే వేరే ఉద్దేశంతో మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన. అటువంటి వ్యక్తి మీద గుంటూరు లాంటి ప్రాంతంలో కర్రలు పట్టుకుని రాడ్లు పట్టుకుని ఇంటికి వచ్చి ఎక్కడో ఏదో జరిగింది దారిలోని ఫ్లెక్సీ గురించి, లడ్డూకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ గురించి జరిగినటువంటి విమర్శ అది. ఆయన వెళ్ళటం, ఆ లడ్డూ గురించి ఆ ఫ్లెక్సీ గురించి మాట్లాడటం, ఆ మాట్లాడినటువంటి విధానంలో ఆయన మీద అక్కడ మాట్లాడినటువంటి దానికి బదులుగా ఆయన మనిషే కదా, ఆయనకు ఉండేటువంటి బాధ కొలిది ఒక మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. మాట్లాడిన దానికి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన రిలైజ్ అయ్యి, అంటే ఆయన ఎంత పెద్ద మనిషి అనేటువంటిది, చదువుకునేటువంటి జ్ఞానం ఏ రకంగా ఆయనకి పనిచేసింది అనేటువంటిది, నేను ఒక మాట పొరపాటుగా మాట్లాడి ఉన్నాను, అది మాట్లాడి ఉండకపోతే బాగుండు అనేటువంటిది ఆయనే చెప్పాడు. మరి ఆయన చెప్పాడు కానీ ఆ విధంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మరి అటువంటి పరిస్థితుల్లో 4 గంటల నుంచి 10 గంటల వరకు 11 గంటల వరకు ఒక దమనకాండ జరిగి ఆయన ఇంటి మీద ఆయనకి మద్దతుదారులుగా వచ్చే వాళ్ళని రాకుండా పోలీసులు ఆఫ్ చేశారు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్య పిల్లలు భయభ్రాంతం చేశారు వాళ్ళందరినీ. రాడ్లు పెట్టి కొట్టడం, కర్రలు పెట్టి కొట్టడం, ఇల్లు ధ్వంసం చేయటం, ఆఫీస్ తగలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం, ఇది ఏమన్నా సరైనటువంటి విధానమేనా? ఆయన మీద కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, ఎవ్వరికీ అభ్యంతరం లేదు ఆయన తప్పు చేస్తుంటే చట్టపరంగానే. అంటే ఇంటి మీదకి దాడికి వచ్చి చేశారనేటువంటిది అది మేము అందరం బాధపడేటువంటి విషయం. ఇటువంటి సంఘటనలు జరిగితే ఈ సమాజంలో ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు మీరు? గతంలో అనేక సందర్భాలుగా జరిగినాయి, వాటిని చూశారు. ఆ పరిణామాల తర్వాత ప్రభుత్వాల పరిస్థితులు ఏమైనా చూశారు ఒకప్పుడు. మళ్ళీ అటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఈ సమాజంలో ఆ విధంగా విభజన చేసేటువంటిది కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టద్దు అనేటువంటిది దయచేసి వీళ్ళందరినీ అడుగుతున్నా. ఎందుకంటే మీకు ఏదన్నా
ఆయన మీద కక్ష ఉంది. రాజకీయంగా ఏమైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇళ్ల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి దాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిని మనం చూసాం ఆ రోజున. మరి ఆ రోజున ఇది నిజంగా ఒక కులం మీద దాడి అని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎవరన్నా కులపరంగా ఎవరన్నా వచ్చి ఆయన ప్రకటిస్తే పార్టీ సంబంధం లేకుండా అందరిని కూడా మీ అందరూ కూడా వైసీపీ పార్టీ అని ముద్రేస్తున్నారు ఇప్పుడు అధికార పార్టీ. మరి రాంబాబు గారు మా చిన్ననాటి నుంచి మిత్రులు, నాకంటే ఒక సీనియర్ కాలేజీలో కూడా ఆయన రంగా గారి ఫాలోవర్. యునైటెడ్ ఇండిపెండెన్స్లో మాకు అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా రేపల్లో రాంబాబు గారు ఉన్నారనే ధైర్యంతో ఉండేవాళ్ళు. ఆయన ఒక ధైర్యం. మరి అలాంటి మనిషిని 89లో ఆయన చిన్న వయసులోనే లాయర్ అయిన వెంటనే వాళ్ళు ఎమ్మెల్యే కావటం, ఆ రోజుల్లోనే శాసనసభలో పేరు తెచ్చుకున్నారు ఫైర్ బ్రాండ్గా. కానీ ఎక్కడ కూడా ఎవరిని పరుషంగా మాట్లాడడం కానీ మానసిక ఇబ్బంది పెట్టడం చేయలే ఇంతవరకు. మరి అలాంటి మంచి వ్యక్తి మీద ఇంత ఘోరంగా మేము వచ్చి 3వ రోజున చూస్తే మాకే చాలా దారుణం అనిపించింది. మరి ఒకవేళ నిజంగా కులం మీద దాడి చేద్దాం అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. అది మీకు తెలుసు కూడా ఆల్రెడీ చూసారు. ఒకసారి 88లో రంగా గారి ఇన్సిడెంట్ తర్వాత ఏమైందో చూశారు. అందరూ కూడా సంశయం పాటించారు. ఈవెన్ మీకు ఇప్పుడు చెబుతున్నాను, ఇదే తెలుగుదేశంలో ఇదే జనసేన ఉన్న లీడర్లు అనేక మంది నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా భావోద్వేగంగా ఉన్నారు. మరి చూసిన తర్వాత ఎంత దారుణం అంటే ఇక్కడ దాదాపు వీళ్ళు 70-80 మంది వీళ్ళ మనుషులు ఉంటే దారుణంగా ఆ లోపల అన్ని పగలగొట్టి కొట్టుకుంటూ దొరికినాన్ని కొట్టుకుంటూ సాక్షాత్ ఎమ్మెల్యే భర్త వచ్చి ఆ రకంగా నిలబడి ఆయన ఎదురుగా కొట్టడం అనేది మేము ఆ రోజు మొత్తం చూసాం. మరి ఆయన ఏమంటారు ఇప్పుడు కులపరంగా అంటేనేమో మీరందరూ కులాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ ఎవరండి? ఆ రోజు నన్ను దగ్గరుండి ఇదే ప్రాంతంలో దగ్గరుండి కొట్టించిన వాళ్ళందరూ ఎవరు? ఒకే వర్గం వారు కదా. మరి గట్టిగా మాట్లాడితే కులాలను రెచ్చగొడతామని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది పెద్ద విషయం కాదు. మీరు ఒకవేళ కులాలు రెచ్చగొట్టదలుచుకుంటే అది వేరే రకంగా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి రాంబాబు గారు తుని ఉద్యమంలో ఆ రోజున కులపరంగానే వచ్చి ఆయన పార్టీ పరంగా ఎవరు రాలా. తోట తిరుమతులు గారు కానీ కృష్ణమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు మేము కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా కుల సమస్య వచ్చినప్పుడు మేము అందరం ముందుంటాం. రాంబాబు గారు ఏ పార్టీ అయితే మాకెందుకు? సో కాబట్టి ఈ రాంబాబు గారి ఇంటి మీద దాడి చాలా దారుణం. అందరూ బాధతో ఉన్నారు. ఆ కట్టలు తెచ్చుకుంటే పెద్ద విషయం కాదు. వాళ్ళందరూ ఒకసారి రోడ్ల మీదకి వస్తే ఇవాళ 25% ఉన్న కులం మంచి వ్యక్తి ఆయన. పోనీ ఆయన ఒక మాలాగా ఏమన్నా స్పీడ్గా మాట్లాడేవాడా? అది కూడా కాదు. కాబట్టి దయవుంచి ఇంకొకసారి మాత్రం రాంబాబు గారి మీద కాదు, రేపు ఏ కాపు నాయకుడి మీద అయినా సరే. అలాగే చూస్తున్నాం వీళ్ళు అక్కడ అనేక సంఘటన కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా మరి పోలీసు వాళ్ళ దగ్గరుండి కొట్టించారు ఆ రోజున. అదేంటంటే మరి మౌనిక గారు వీళ్ళు వచ్చి ఏంటంటే మాకు రక్షణ అంటే ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదని అన్నారంట. ఆ రోజు ఇంటర్వ్యూలో ఆ పాపను మాట్లాడడం జరిగింది. చాలా ధైర్యంగా చెప్పింది. దీనివల్ల మంచి జరిగింది ఏంటంటే మీరే కెలుక్కొని కొత్త లీడర్స్ని పుట్టిస్తున్నారు. వాళ్ళ రాంబాబు గారి వారసురాలుగా మౌనిక వచ్చిందని చెప్పి రాష్ట్రంగా దేశం అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇలా కానీ ఇంకోసారి జరిగితే ఇవాళ దాసరామ్ గారు ఇప్పుడు రావడం జరిగింది. ఆయన హెల్త్ బాగా వెళ్ళడం జరిగింది. కులం అంతా కూడా రాంబాబు గారు అంటూ ఉంటాం. మీరు ఎవడు ఏ పార్టీ ముద్ర వేసినా మాకు పర్వాలేదు. మరి ఎవరన్నా వచ్చి మా నామే రజనీ మాట్లాడుతుంటే రెండు వైసీపీ అంటున్నారు. రామయ్య ధైర్యంగా వచ్చింది ఆడపిల్ల చూసి ఏమంటుందా, ఒక లాయర్గా కర్రలు పట్టుకుని వచ్చారు కదండి వీళ్ళందరూ, వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు, అరెస్ట్ ఎందుకు చేయలేదంటే నువ్వు వైసీపీ అంటున్నారు. అట్లా మేము మీడియాలో కానీ లేదా కులపరంగా వచ్చి మాట్లాడితే అరే మీ అందరూ వైసీపీ అంటున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. వైసీపీకి ముద్ర వేసినా ఎవడు భయపడే సమస్య లేదు. వాళ్ళు రాంబాబు గారు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు. ఈ రాష్ట్రంలో ఏ కాపు నాయకుడి మీదకి వచ్చినా మేమందరం పార్టీలు చూడడం ఇదే టీం మొత్తం అందరూ కూడా ఇంకా వేలాది మంది రావడానికి సిద్ధంగా ఉందని, ఇంకొకసారి జరిగితే తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.